హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఈ గుత్తి వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే ఇందులోకి కావాల్సిన మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల పల్లీలను వేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా బాగా దూరగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే దినుసులు లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయండి. మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఇవి వేగేటప్పుడే ఇందులోకి ఎండుమిర్చి కూడా స్పైసీకి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 15 దాకా వేసానండి. అంటే మనం కారంకి తగ్గట్టుగా స్పైసీగా ఉండే విధంగా ఈ ఎండుమిర్చి అనేవి వేసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. చివరిగా ఇవన్నీ కూడా పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుంది. దినుసులు అనేవి చక్కగా వేగాయి కదండి. ఇప్పుడు వీటిని మనం బాగా చల్లారి పెట్టుకోవాలి. మంచి సువాసన వస్తూ ఉంటుందండి వేగిన తర్వాత. వీటిని అయితే చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి. ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 రెబ్బ చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి గుమగుమలాడుతూ ఒక మసాలా కారం రెడీ అయిపోతుంది. దీన్నైతే ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. తెల్ల వంకాయలు అయినా నల్ల వంకాయలు ఏవైనా పర్వాలేదు. వీటిని సేమ్ గుత్తి వంకాయకి మనం ఏ విధంగా ఘాట్లు పెట్టుకుంటామో 4 వైపులా కూడా అలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను అనమాట, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు వీటిలోకి ఈ పొడిని అంతా కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత వంకాయల్ని ఇలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టేసి లో ఫ్లేమ్లోనే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ వంకాయలు అయితే చాలా త్వరగానే ఉడికిపోయాయండి. సో కొన్ని వంకాయలు అయితే కొంచెం టైం పడుతుంది, కొన్ని వంకాయలు చాలా స్పీడ్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇవైతే చాలా స్పీడ్గా ఉడికిపోయాయండి. ఇవి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా నేను ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 రెమ్మల కరివేపాకు అనేది పైన చల్లుకొని ఒకసారి వేసాను, అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత ఇంకొక 3-4 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయండి. ఆ తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన కారపొడి ఉంటుంది కదా, అంటే మసాలా కారం, దాన్ని మరికొద్దిగా వేసాను అనమాట అన్నంలో కలుపుకొని తినడానికి. అది కూడా వేసేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసామంటే లో ఫ్లేమ్లోనే మనకి గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా మనకి గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరని వేడి అన్నంలోకి కానీ చపాతీ పుల్కా రోటీస్లో కానీ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది అనమాట. దాదాపుగా గుత్తి వంకాయ కూర తిన్నట్టుగానే ఉంటుంది ఫ్లేవర్ అనేది. కాకపోతే కూర అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్గా పప్పు, రసం, సాంబార్ లాంటి వాటిలోకి నంచుకోవడానికైతే ఇలాగ సింపుల్గా గుత్తి వంకాయ ఫ్రై అనేది చేసుకోండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూసేసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.